హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ది సౌత్ టీవీ. దిస్ ఇస్ లావణ్య. పీఎఫ్ పైసలతో రిటైర్మెంట్ని హ్యాపీగా గడుపుదాం అనుకుంటున్న లక్షలాది మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆశలపై ప్రైవేట్ ఏజెన్సీలు నీళ్లు చల్లుతున్నాయి. ప్రభుత్వం జీతాలు ఇస్తోంది, ఉద్యోగుల జీతాల్లో నుంచి డబ్బులు కట్ అవుతున్నాయి. మరి ఆ వేల కోట్ల సొమ్ము ఏమైపోతున్నట్లు? అసలు ఈ పీఎఫ్ కుంభకోణం వెనుక ఉన్న చీకటి కోణం ఏంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. తెలంగాణలో అవుట్సోర్సింగ్ విధానంలో లక్షలాది మంది ఉద్యోగులు అష్టకష్టాలు పడుతూ విధులు నిర్వర్తిస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా కష్టపడుతున్నప్పటికీ చాలని జీతాలతో వారు పనిచేస్తున్నారు. అయితే వీరికి ప్రభుత్వం కేటాయిస్తోన్న నిధులలో ప్రైవేట్ ఏజెన్సీలు చేస్తున్న మోసాలు చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. ప్రైవేట్ ఏజెన్సీలు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను నేరుగా నియమించుకొని ప్రభుత్వ విభాగాలకు పంపిస్తున్నాయి. అయితే ఈ ప్రక్రియలో ఆయా ఏజెన్సీలు కమిషన్ పేరుతో ఉద్యోగుల కష్టార్జితాన్ని దండుకుంటున్నాయి. తెలంగాణలో అసలు ఈ పీఎఫ్ ఈఎస్ఐ లెక్కల గోల్మాల్ ఎంత దారుణంగా సాగుతోందంటే, ప్రతి ఉద్యోగి వేతనంలో నుంచి 24% సొమ్మును పీఎఫ్ కింద, మరో 4% సొమ్మును ఈఎస్ఐ కింద ఆయా సంస్థల ఏజెన్సీలు జమ చేయాలి. నెలకు ప్రభుత్వం విడుదల చేసే ఆర్థిక శాఖ నిధులలో సుమారు 352 కోట్ల రూపాయల వరకు దీనికోసమే కేటాయిస్తున్నారు. అలా లెక్క వేస్తే ఏడాదికి సుమారుగా 1182 కోట్ల రూపాయలు జమ చేయాల్సి ఉంటుంది. కానీ ఇంత భారీ మొత్తం చెల్లించాల్సిన ఏజెన్సీలు కనీస బాధ్యత లేకుండా ఎగ్గొడుతుంటే సంబంధిత శాఖ ఇప్పటి వరకు ఏం చేస్తుందనేదే ప్రశ్నార్థకం. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు నెలకు దాదాపు 352 కోట్ల వరకు చెల్లిస్తున్నా వాటి వినియోగం లెక్కలు ఏ ఒక్క అధికారికి పట్టకపోవడం దారుణమైన నిర్లక్ష్యం. నెల నిధులు ఇచ్చే శాఖల వద్ద కూడా దీనికి సంబంధించిన స్పష్టమైన వివరాలు అందుబాటులో లేకపోవడం వ్యవస్థలోని డొల్లతనాన్ని బయటపెడుతోంది. గడిచిన కొన్ని సంవత్సరాల లెక్కలు పలు శాఖల్లో అస్సలు లేకపోవడంతో ఈ భారీ కుంభకోణం వెలుగు చూసింది. దీనిపైన ఇప్పటికిప్పుడు విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వ పీఎఫ్ కమిషనర్ తాజాగా ఆదేశాలు జారీ చేయడమే గత పాలనా వైఫల్యానికి నిదర్శనం. ప్రతి ఉద్యోగి ఆధార్ ఫోన్ నెంబర్ను సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ పోర్టల్లో నమోదు చేయాలని ఆదేశించిన తర్వాతే ఈ దందాలు వెలుగు చూశాయి. గత 6 నెలల నుంచి ఈ పోర్టల్ ద్వారా లావాదేవీలు పరిశీలిస్తుండగా ఈ ఏజెన్సీల బండారం బయటపడింది. అంటే ఇంతకాలం ఎలాంటి డిజిటల్ నిఘా లేకుండానే ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు కొల్లగొట్టారంటే ఇక్కడ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతోంది. ఈ కుంభకోణం పైన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ విచారణ జరుగుతుంటే దారుణమైన నిజాలు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు సుమారుగా 4500 ఏజెన్సీలు ఉండగా వాటిలో చాలా వరకు అసలు పీఎఫ్ జమ చేసిన దాఖలాలే లేవని తేలింది. కొందరికి అసలు ఎలాంటి నిర్దిష్ట విద్యా అర్హతలు లేకపోయినా కేవలం పైరవీల ద్వారా ఉద్యోగాలు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆ ఉద్యోగానికి సంబంధం లేని ఇతర రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీల డిగ్రీలతో కూడా కొందరు దర్జాగా చలామణి అవుతున్నారంటే నియామకాల్లో పారదర్శకత ఎంత మంటగలిసిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అధికారుల బాధ్యత రాహిత్యాన్ని ఆసరాగా చేసుకొని ఈ ఏజెన్సీల నిర్వాహకులు ఏకంగా రికార్డులను తారుమారు చేసే స్థాయికి వెళ్లారు. కొందరు అధికారులు తమ సొంత ఇళ్లలో పనిచేసుకుంటున్నప్పటికీ వారిని ప్రభుత్వ కార్యాలయాల్లోనే పనిచేస్తున్నట్టు రికార్డుల్లో తప్పుడు సమాచారం సృష్టించి చూపిస్తున్నారు. కొన్ని చోట్ల ఒక ఉద్యోగి పేరు వేరే చోట ఉంటే అక్కడ వారి తరపున మరొకరు అజ్ఞాతంలో కూర్చొని విధులు నిర్వర్తిస్తున్నట్టు విచారణలో తేలింది. ఇలాంటి దొంగ లెక్కలు ఇష్టానుసారంగా సాగుతున్నా పట్టించుకోవాల్సిన యంత్రాంగం నిద్రపోవడం విచారకరం. ఈ అక్రమాలు కేవలం కొన్ని సంస్థలకే పరిమితం కాకుండా ప్రభుత్వంలోని వివిధ విభాగాలకు కూడా పాకడం వ్యవస్థ మునిగిపోతుందనడానికి సంకేతం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,60,000 మందికి పైగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. వీరందరి భవిష్యత్తు కోసం కష్టపడి సంపాదించుకుంటున్న చిరు ఉద్యోగుల డబ్బును ఇలా పంచుకొని తింటున్న ఈ మాయగాళ్లను చూస్తుంటే మన వ్యవస్థ ఎంతగా భ్రష్టు పట్టిపోయిందో తెలుస్తోంది. ఈ గోల్మాల్ వ్యవహారంలో కింది స్థాయి సిబ్బంది మాత్రమే కాకుండా కొందరు ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉందనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తనిఖీలు చేసి తప్పును సరిదిద్దాల్సిన అధికారులే ఈ ఏజెన్సీల నిర్వాహకులను ముందుగానే సమాచారం అందిస్తూ పట్టుబడకుండా కాపాడుతున్నట్టు తెలుస్తోంది. తమ బండారం బయటపడుతుందనే భయంతో కొందరు అధికారులు ఈ ఏజెన్సీల వారిని రక్షించడానికి నానా తంటాలు పడుతున్నారు. ఈ అక్రమ సంపాదనను కాపాడుకోవడానికి కొందరు రాజకీయ నాయకులు సైతం రంగంలోకి దిగి పైరవీలు చేస్తూ ఉండడం మరీ ఘోరం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ ఏజెన్సీలు పుట్టుకొచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. ఆ పార్టీలో ఉన్న కొందరు నాయకులు వాటిని నిర్వర్తించినట్లు కూడా సమాచారం.
ఇప్పటి వరకు దొరికిన ప్రాథమిక ఆధారాల ప్రకారమే 1000 కోట్ల రూపాయలకు పైగా కుంభకోణం జరిగినట్లు తేలింది. సమగ్ర విచారణ జరిగితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగుల భవిష్యత్ నిధిని కొల్లగొట్టిన వారిపైన కేవలం ప్రకటనలు కాకుండా కఠినంగా ఆస్తులు జప్తు చేసే చర్యలు ఉంటేనే భవిష్యత్తులో ఇలాంటి మోసాలు పునరావృతం కావు. నిరుద్యోగుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్న ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులను కఠినంగా శిక్షించాల్సిందే. మరి ఈ వైఫల్యం పైన, ఈ 1000 కోట్ల దోపిడీ పైన మీరేమంటారు? కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి సౌత్ టీవీ.